యేసయ్యా నీ త్యాగము ఎవరు వర్ణింపలేరయ్యా, ఎవరు వర్ణింపలేరయ్యా. యేసయ్యా నీ త్యాగము ఎవరు వర్ణింపలేరయ్యా, ఎవరు వర్ణింపలేరయ్యా. సృష్టిలో ఎవరు చేయని యాగం సృష్టికర్త చేసినావు. సృష్టిలో ఎవరు చేయని యాగం సృష్టికర్త చేసినావు. సమాప్తమైనది అని నీవు పలికి మాపై ప్రేమను చూపినావు. సమాప్తమైనది అని నీవు పలికి మాపై ప్రేమను చూపినావు. యేసయ్యా నీ త్యాగము ఎవరు వర్ణింపలేరయ్యా, ఎవరు వర్ణింపలేరయ్యా. యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ యొక్క చిరకను తీసుకున్న వెంటనే సమాప్తమైనది అని పలికాడు. ఇందాక మనము కీర్తనలో చూసినప్పుడు ఆయన నాలుక ఆయన దవడను అంటుకొని ఉన్నది, అంటే స్పష్టంగా మాట్లాడలేని స్థితిలో యేసుక్రీస్తున్నాడు. ఆ సమయంలో దాహము కొన్నాను అన్నాడు, ఆ చిరకను అందించారు. జస్ట్ ఇలా టేస్ట్ చూశాడు, వెంటనే వదిలేశాడు. వెంటనే ఆ యొక్క చిన్నగా తీసుకున్న ఆ యొక్క వాటర్ను బట్టి వెంటనే ఆయన బిగ్గరగా పలికాడు. ఏంటి అంటే బిగ్గరగా పలికే శక్తి లేదు అప్పుడు ఆయనకి, శారీరకంగా అంతగా నలగొట్టబడ్డాడు. ఏంటి బిగ్గరగా పలికే శక్తి లేదు, డీహైడ్రేట్ అయిపోయాడు. అటువంటి స్థితిలో కొంచెం అది తీసుకున్న వెంటనే బిగ్గరగా చెప్పాడు సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? ప్రియమైన వారులారా, ఆయన ఎందు నిమిత్తమైతే వచ్చాడో ఆ పని సమాప్తమైనది. ఆ యొక్క పనిని సమాప్తమైనది అన్నది గ్రీక్ లో టెటలెస్టై అని రాశారు. ఏంటంటే అది టెటలెస్టై అంటే సమాప్తం అయిపోయింది. ఏంటి సమాప్తం అయిపోయింది? ఈ పదాన్ని ఎప్పుడెప్పుడు వాడతారు అన్నది మనం ఒకసారి పరిశీలిద్దాం. మరి ఆయన వచ్చిన పని సమాప్తమైనది, ఆయన వచ్చిన పని సమాప్తమైనది. అదేవిధంగా పాత నిబంధనలో ఉన్న ఆయన గురించిన ప్రతి ఒక్క ప్రవచనము నెరవేర్చబడింది. పాత నిబంధనలో ఆయన గురించి చెప్పబడిన ప్రతి ఒక్క ప్రవచనం ఏమైందమ్మా? నెరవేర్చబడింది. దేవుడు ఒక్క ఏకైక బలియాగం ద్వారా ప్రజలందరి యొక్క పాపములు తీసివేయాలన్న దేవుని యొక్క సంకల్పము కంప్లీట్ అయింది. టెటలెస్టై అవన్నీ కంప్లీట్ గా, అంటే ఏ విధమైన బ్యాలెన్స్ లేకుండా దేవుడు సమాప్తము చేశాడు. ప్రియమైన వారులారా, అదే విధంగా వాడుక భాషల్లో మనం చెప్పుకున్నప్పుడు టెటలెస్టై అనగా ఒకసారి చూద్దాం. ఒక సర్వెంట్ తన యొక్క మాస్టర్కి రిపోర్ట్ ఇవ్వాల్సినప్పుడు, అంటే మాస్టర్ అనగా యజమానుడు తన యొక్క సేవకునికి పిలిచి నువ్వు ఈ పని చేయి అని చెప్పినప్పుడు ఆ పని పూర్తి చేసుకున్న తర్వాత ఆ సేవకుడు వచ్చి ఏం చెప్తాడంటే, గ్రీక్ లో అయితే టెటలెస్టై అంటాడు. ఏమంటాడమ్మా? టెటలెస్టై అంటే నువ్వు చెప్పింది పరిపూర్ణంగా చేశాను, ఏది బ్యాలెన్స్ లేదు ఇంకా. అంటే చూడండి, కొన్నిసార్లు అంటే అయ్యింది కానండి ఇంకొంచెం ఉంది పని అన్న విధానానికి టెటలెస్టై అనే పదాన్ని వాడరు.
ఒక సర్వెంట్ వచ్చి మాస్టర్కి టెటలెస్టై అన్నాడంటే నువ్వు చెప్పింది అక్షరాల ఏం చెప్పవు పర్ఫెక్ట్ గా చేశాను, ఇంకేం పెండింగ్ లేదు, దాని గురించి నువ్వు ఇంకా ఆలోచించాల్సిన పనే లేదన్న విధానం. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మరి ఆ విధంగా ఆ యొక్క పనిని పరిపూర్ణంగా చేసుకొచ్చాడు. యోహాను సువార్త 17:4 ఒకసారి చదవండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచెతిని. నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచాను, నీ ప్రేమను వెల్లడిపరిచాను. నీవిచ్చిన పనిని ఎక్కడ నేను పెండింగ్ పెట్టలేదు. ఒక సర్వెంట్ వలె నీవిచ్చిన ఆజ్ఞను నేను సేవకుడిగా చేశాను తండ్రి అని దేవుడు చెప్పాడు. అదే విధంగా ఇక్కడ తను చేసిన యాగాన్ని టెటలెస్టై అని రాశారు. ఎలా పలికాడట? టెటలెస్టై, నేను సమాప్తము చేశాను. అదే విధంగా ఒక యాజకుడు బలిని ఇవ్వాల్సిన యొక్క ల్యాంబ్ని, ఆ యొక్క గొర్రె పిల్లని తీసుకొచ్చినప్పుడు అతడు మొత్తం పరిశీలిస్తాడు. ఎందుకు పరిశీలించాలి? ఎందుకు పరిశీలించాలమ్మా? ఒక గొర్రెని నిర్దోషమైనది బలి ఇవ్వాలి అంటే అది లోపం కలిగినదై ఉండకూడదు ఆ గొర్రెను. ఆ యొక్క యాజకుడు పరిపూర్ణంగా పరీక్షించి ఆ యొక్క యాజకుడు టెటలెస్టై అన్నాడంటే ఈ యొక్క గొర్రెను ఏం చేయొచ్చు? బలి ఇవ్వచ్చు. అంటే ఇందులో ఏ లోపము లేదు, ఏ జబ్బు లేదు, ఏ అవిటితనము లేదు. ఇది పరిపూర్ణముగా దేవునికి అర్పించడానికి యోగ్యమైనది ఈ గొర్రెని. యేసుక్రీస్తు కూడా యోగ్యుడిగా వచ్చాడు, ఎందుకంటే అతనిలో ఏ లోపము లేదు, ఏ పాపము లేదు. అతను ఛాలెంజ్ చేశాడు, నాలో ఏదైనా పాపం ఉందని నిరూపించమని అడిగినప్పుడు, ఛాలెంజ్ చేసినప్పుడు ఎవరు నిరూపించలేకపోయారు. అటువంటి విధముగా యేసుక్రీస్తు ఏ విధమైన దోషము లేని నిర్దోషమైన గొర్రె పిల్లవలే అతడు సిలువ యాగమును చేసి చెప్తున్నాడు, సమాప్తమైంది. ప్రియమైన వారలారా, అదే విధంగా ఇంకా మామూలుగా ఎప్పుడు చెప్తారంటే టెటలెస్టై అని ఒక ఆర్టిస్ట్ ఒక మంచి పెయింటింగ్ వేసిన తర్వాత చెప్తాడు టెటలెస్టై అంటే ఈ యొక్క ఆర్ట్ కంప్లీట్ చేశాను, ఇంకా ఏమి మళ్ళీ మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఒక ఆథర్, ఒక బుక్ రైటర్ ఆ బుక్ కంప్లీట్ గా రాసిన తర్వాత అయిపోయిందంటే టెటలెస్టై, ముగించేశాను నేను, ఇంకా మరలా దానిలో మాడిఫికేషన్ ఏమీ లేదు. అవును, ఈ సృష్టికర్త ఈ యొక్క ప్రజలను పాపము నుండి రక్షించడానికి ఆయన రాసిన స్క్రిప్ట్ ని ఆయన ముగించాడు, సమాప్తం చేశాడు. ప్రియమైన వారలారా, ఆయన గీసిన అందమైన చిత్రం ఏంటి? అందమైన చిత్రం లోకులందరూ రక్షింపబడాలన్న ఆయన ప్రేమ కావ్యము ఆయన ఫినిష్ చేసి టెటలెస్టై అంటున్నాడు, నేను పరిపూర్ణం చేశాను, నేను సమాప్తం చేశాను. అదేవిధంగా మర్చెంట్స్ అనగా వ్యాపారస్తులు వచ్చి టెటలెస్టై అని చెప్పారంటే అర్థమేంటో తెలుసా? నా రుణాన్ని కంప్లీట్గా తీర్చేశాను, ఇంక బ్యాలెన్స్ ఏమీ లేదు నీకు నాకు, నేను కంప్లీట్గా తీర్చేశాను. అదేవిధంగా దేవుడు మన పాపాలకున్న ప్రతి బ్యాలెన్స్ ఏం చేశాడు? ఆయన కంప్లీట్గా, అంటే అయ్యో కొన్ని పాపాలు మిగిలిపోయాయి, దీని కొరకు నువ్వు అది చేయి, ఈ పాపం కొరకు ఇది చేయి అనే పరిస్థితి లేదు. నువ్వు ఎటువంటి పాపివైనా కంప్లీట్గా ఆయన్ను అంగీకరించి, ఏ విధంగా? ఇందాక దొంగ అంగీకరించిన విధంగా దేవునికి భయపడి నువ్వు పశ్చాత్తాపపడి దేవునిని మన కొరకు మరణించిన ఆయన నిర్దోషి అని మనము గ్రహించి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన రక్షకుడని మనము విశ్వసిస్తే మనం ఏమవుతాము? రక్షింపబడతాం. దానికి ఏ విధమైన బ్యాలెన్స్ లేదు. అయ్యో యేసు ప్రభు ఇన్ని పాపాలకి వెల చెల్లించాడు, మిగతా పెండింగ్ పాపాలకి నువ్వు ఈ కార్యాలు చేయాలి, ఈ దాన ధర్మాలు చేయాలి, లేకపోతే ఈ యాగాలు చేయాలన్న విధానం ఏమీ లేకుండా ఆయన ఏం చేశాడు? టెటలెస్టై సంపూర్ణముగా ఆయన మన ప్రతి పాపము యొక్క రుణమును, పాపము యొక్క ప్రతి ఒక్క శిక్షను ఆయన ఏం చేశాడు? భరించాడు. ప్రియమైన వారలారా, అది సమాప్తం చేశాడు. నేను వచ్చిన పనిని సమాప్తం చేశాడు. ఆయన ఎలా చెప్పాడో తెలుసా? ఆయన విజయ దరహాసంతో చెప్పాడు. ఎలా చెప్పాడు? విజయంతో చెప్పాడు. ఎస్, ఐ మేడ్ ఇట్, నేను చేయగలిగాను, నేను సమాప్తము చేశాను. నేను ఏదైతే
చెప్పాను, అది చేశాను, ఈ బాధను భరించాను, ఈ శాపాన్ని, ఈ యొక్క దేవుని ఉగ్రతను అనుభవించి ప్రజలందరినీ నేను పాప విమోచన చేయడానికి, వారిని క్షమింపబడడానికి ఒక మార్గాన్ని తెరిచాను. ప్రియమైన వార్ల, అవును, ఆయన మార్గం తెరిచాడు, ఆయన పరిపూర్ణంగా చేసి తెరిచాడు. ప్రియమైన వార్లరా, దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా అందరూ క్షమింపబడ్డారని కాదు, క్షమింపబడడానికి ద్వారం తెరిచాడు. తనని అందరూ అంగీకరిస్తారో, ఏ విధంగా ఇందాక చెప్పుకున్నాం కదా, దొంగ ఏ విధంగా అంగీకరించాడు, ఆ విధంగా అంగీకరించి పశ్చాత్తాప పడతారు, వారందరూ ఏమవుతారు? రక్షణ పొందుకుంటారు. ప్రియమైన వార్లారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కొంతమంది పాపాలు కాదు, ఒక జాతికి సంబంధించిన పాపము కాదు, ఒక కులానికి సంబంధించిన పాపము కాదు, ఒక భాష మాట్లాడే వారి పాపం గురించి కాదు, ఒక ప్రాంతంలో లేకపోతే ఒక దేశాల్లో నివసించే వారి పాపముల కొరకు కాదు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ లోక పాపములు మోసుకొని పోయి వాటి యొక్క శిక్షను భరించి ఏం చేస్తున్నాడు? సమాప్తమైనదని విజయంతో, విజయ గర్వంతో ఆయన ప్రకటించాడు, నేను సమాప్తం చేశాను. టెటలెస్టై, నేను సమాప్తము చేశాను. ప్రియమైన వార్లరా, ఆయన సమాప్తం చేశాడు. అది నీకు వచ్చేయాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు పశ్చాత్తాపడకుండా ఆయన చేసేసాడులే, నాకు అయిపోద్ది, నాకు కుదరదు. నువ్వు దాన్ని ఏం చేయాలి? క్లెయిమ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? క్లెయిమ్ చేసుకోవాలి. లాటరీ టికెట్ దొరికింది అనుకోండి, లాటరీ టికెట్, నీ టికెట్కే డబ్బులు వచ్చాయి, వాళ్ళు ఇంటికి వచ్చి తెచ్చి ఇచ్చేస్తారా? ఏం చేయాలి? మనం క్లెయిమ్ చేయాలి. ఇదిగో ఆ టికెట్ నా దగ్గర ఉంది, నేనే ఆ లాటరీ తగిలిన వ్యక్తినని క్లెయిమ్ చేసుకుంటేనే అది వస్తుంది. అంతేనా? ఏదైనా అంతే కదమ్మా, క్లెయిమ్ చేయాలి. పెన్షన్ రావాలంటే ఏం చేయాలి? క్లెయిము చెయ్యాలి. ఇంకో నేను ముసలోడినే, నేను ముసలాంనే, ఇదిగో నా వయసు ఎంత, ఆధార్ కార్డు ఇదిగో, నేను అర్హురాలని, నేను అర్హుడిని, దయచేసి నాకు ఏం కావాలి? పెన్షన్. అప్పుడే ఇస్తారు క్లెయిము. వాలంటీర్లు వచ్చారండి, ఇంటికి వచ్చారు, అయినా సరే వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తారు. నీ అన్ని డీటెయిల్స్ తీసుకెళ్ళి నీ సంతకాలు పెట్టించుకొని, అవసరమైతే నీ యొక్క ఫింగర్ ప్రింట్లన్నీ వేయించుకొని వాళ్ళు క్లెయిమ్ చేస్తేనే నీకు వస్తుంది. క్లెయిమ్ చేసుకోవాలి. ప్రియమైన వార్లరా, అదే విధంగా నువ్వు పాపం నుంచి బయటకు రావాలంటే క్లెయిమ్ చేసుకోవాలి. ఆయన ఆల్రెడీ అవైలబిలిటీ ఇచ్చేసాడు, నీకు అవకాశం ఇచ్చేసాడు, ఆయన నీ పాపాలను భరించేశాడు. ఇప్పుడు నువ్వు క్లెయిమ్ చేసుకోవాలంటే ఏంటో తెలుసా? ప్రభువా, ఐఎమ్ యాక్సెప్టింగ్, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఇలా చెప్తే అయిపోద్దా? అది ఎక్కడి నుంచి రావాలి? హృదయాంతరంగం నుంచి పశ్చాత్తాప పడుతూ వస్తేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే జరగదు. అర్థమైందండి? అంతరంగంగా పరిశుద్ధపరచబడకపోతే రెగ్యులర్గా మనం చర్చకు వచ్చేసిన 52 వీక్స్ కూడా మానకుండా వచ్చిన, అన్నిటిలోనే ముందున్న, ఇచ్చుటలో కూడా ముందున్న వ్యక్తిగతమైన హృదయ శుద్ధి జరగకపోతే మనము దేవుని రాజ్యాన్ని, ఆయన పెండింగ్ పెట్టలేదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయన కంప్లీట్ చేశాడు. దేనికి? నీ గర్వానికి కూడా ఆయన శిక్ష వేసుకున్నాడు. నువ్వు చేతులతో చేసిన పాపాలకి శిక్ష వేసుకున్నాడు. అర్థమైందండి? ప్రతి అవయవము టాప్ టు బాటమ్ ఆయన నలగొట్టబడ్డాడు. అర్థమైందండి? మానసికంగా నువ్వు చేసిన పాపాలకు కూడా ఆయన మానసికంగా చిత్రవద అనుభవించి ఆ శిక్షను ఆయన భరించాడు. నువ్వు పొందుకోవలసిన సపరేషన్ విత్ గాడ్, దేవునితో నువ్వు సపరేట్ అయిపోవలసిన విధానాన్ని కూడా ఆయన అనుభవించాడు. తండ్రితో ఎడబాటు తెచ్చుకొని, నా దేవా నన్ను ఎందుకు విడనాడేవని ఆయన పలికడ పదాలు, యొక్క వర్డ్స్, అది అనుభవించాడు. ఆయన ఏమీ పెండింగ్ పెట్టలేదు. ఇప్పుడు బ్యాలెన్స్ మనలోనే ఉంది. ఏంటో తెలుసా? అది క్లెయిమ్ చేసుకోవడం. ఎలా వస్తుంది పశ్చాత్తాపం?
దానికి అదే వచ్చిందా? దానికి అదే రాదండి. నువ్వు దేవునితో గడిపితే దేవుని ఆత్మ నిన్ను పశ్చాత్తాపడే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. అది నీకు నీ ఊహలను బట్టి రాదు, నువ్వు ప్లాన్ చేసుకుంటే రాదు. అలాంటి ప్లాన్లు చేసుకునేటట్టయితే అందరూ చేసుకునేవాళ్ళే. పనులన్నీ మానేసుకున్న 4 రోజులు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటే పశ్చాత్తాపం వచ్చేద్దంటే ప్రతి క్రైస్తుడు ఇప్పటికీ ఇవన్నీ చేసేసేవాళ్ళే కదా. ఈ నెల నన్ను డిస్టర్బ్ చేయకు, వచ్చే నెల నిన్ను డిస్టర్బ్ చేయాలంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ రెడీ అయిపోతారు. నో, ఇది పర్సనల్, ఇది వ్యక్తిగతం. ఒకవేళ నీలో రాకపోతే నువ్వు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. హృదయ కాఠిన్యము నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది. ప్రియమైన వారులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 28 వరకు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 28 వరకు. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించింది. ప్రియమైన వారులారా, హస్తకృత్యములలో ఆయన ఉండడు. హస్తకృత్యములలో ఆయన ఉండడు అంటే చేతులతో చేసిన విగ్రహాలలో ఆయన ఉండడు. ఆయన ఎక్కడున్నాడట? దేవుని కుడి పార్శ్వమందు పరలోకమందు ఆయన ఉన్నాడు. ఉండి మన పక్షమని ఆయన ఏం చేస్తున్నాడు? మానక విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక పక్క అపవాది, ఒక పక్క ఉత్తరవాది. ఒక పక్క అపవాది, ఒక పక్క ఉత్తరవాది ఎవరు? యేసుక్రీస్తు. అర్థమైందండి? మన పక్షం ఏం చేస్తున్నాడు? ఆయన దేవునికి జవాబిస్తూ ఉన్నాడు, తండ్రికి జవాబిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకో. ఆయన సమాప్తం చేశాడు, బ్యాలెన్స్ మనలోనే ఉంది. ఆయన కంప్లీట్ చేసేసాడండి, ఇంకా మనం క్లెయిమ్ చేసుకోవడంలోనే ఉంది. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇక లేట్ చేయకు, దిస్ ఇస్ ద టైం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. దేవుని దగ్గరికి నువ్వు వస్తే నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క నిత్య రాజ్యానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. దొంగ నువ్వు తీసుకెళ్లిన దేవుడు, సిలువలో వేసిపడుతున్న బాధలను చూసి పశ్చాత్తాపడిన అనేక మందిని దేవుడు తన నిత్య రాజ్యానికి వారసునిగా చేశాడు. ఇన్ని వేల సంవత్సరాలుగా అనేక లక్షల మంది, కోట్ల మంది వారి జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ ఆయన రాజ్యానికి వారసులయ్యారు. అదేవిధంగా పెడచెవిని పెట్టిన అనేక కోట్ల మంది కూడా దేవుని ఉగ్రతకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి నువ్వు ఏ వే ఎంచుకుంటున్నావంటున్నది దేవుడు నీ చేతులను పెట్టాడు కనుక ఆయనైతే సమాప్తం చేశాడు. ఆ సమాప్తం చేసిన దేవుని నువ్వు అనుసరించు. దేవుడి వాక్యం మన అందరి హృదయాలను ఫలింపచేయను కాక. ఆమేన్.